సో లెట్స్ సీ దిస్. ఇక్కడ ఏమంటున్నాడు, టైమ్ అండ్ డిస్టెన్స్లో ఇది 30 MCQs ప్రోగ్రామ్ చేస్తున్నాం మనం, అందరికి తెలిసిందే అది. అందులో క్వశ్చన్ చూద్దాం చూడండి. అందులో ఫస్ట్ క్వశ్చన్ చూస్తే, ఏ ట్రైన్ ఈజ్ ట్రావెలింగ్ ఎట్ ద రేట్ ఆఫ్ 45 km/h. హౌ మెనీ సెకండ్స్ విల్ ఇట్ టేక్ టు కవర్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 4/5 kilometers అన్నాడు. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి చూడండి మా. వి నో దట్ ఆల్రెడీ, అంటే మనకు డిస్టెన్సెస్ కిలోమీటర్లో మీటర్స్లో ఇచ్చినప్పుడు మన కన్వర్షన్ తెలుసు. సో వాట్ ఈజ్ ద కన్వర్షన్ అంటే, ఇక్కడ కన్వర్షన్ చూడండి. ఇప్పుడు ఇక్కడ km/h ఇచ్చాడు అనుకోండి, మనం దీన్ని 5/18తో మల్టిప్లై చేస్తే మనం మీటర్/సెకండ్కి తీసుకోవచ్చు. అలాగే ఇదే మీటర్/సెకండ్ని మనము km/hకి మార్చాలంటే దీన్ని మనము 18/5తో మల్టిప్లై చేయాలి. ఇది ఒకటి తెలిస్తే సరిపోతుంది, రైట్. ఇక్కడ ఫస్ట్ చూడండి, డిస్టెన్స్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైమ్. వాట్ ఈస్ ద డిస్టెన్స్? 4/5 ఈక్వల్స్ టు స్పీడ్ ఎంత? 45 ఇంటూ 5/18 ఇంటూ t, రైట్. సో ఇప్పుడు 9 5s 9 2s, ఓకే. సో ఇప్పుడు ఎంత వస్తుంది? t ఈక్వల్స్ టు 8/125. బట్ మనము మీటర్స్లో తీసుకోవాలి కదా, మీటర్స్లో అంటే 1000 అవుతుంది. సో 125 8s హౌ మచ్? సో 125 8s 1000 అంటే 64 seconds. వాట్ ఈస్ ద ఆన్సర్? 64 seconds. నెక్స్ట్ క్వశ్చన్. ఏరోప్లేన్ కవర్స్ ఏ డిస్టెన్స్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 240 km/h ఇన్ 5 hours అన్నాడు. 5 hoursలో ఇది ఒక డిస్టెన్స్ ఎంత కవర్ చేస్తాడట? 240 km/h ఇన్ 5 hours అన్నాడు. డిస్టెన్స్ ఈక్వల్స్ టు 240 ఇంటూ 5 అంటే ఎంత? 1200 kilometers కవర్ చేస్తుంది. నెక్స్ట్, టు కవర్ ఏ డిస్టెన్స్ ఇన్ 1/2 hours ఇట్ మస్ట్ ట్రావెల్ ఏ స్పీడ్ అన్నాడు. సో స్పీడ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం ఎంత? 1/2/3 అంటే దిస్ కెన్ బి రిటన్ యాజ్ 5 ఇంటూ 3. సో దిస్ ఈజ్ 24 720 km/h. సో టు కవర్ ద డిస్టెన్స్ ఇన్ 1/2/3 hours దీని స్పీడ్ ఎంత ఉండాలి? 720 km/h ఉండాలి. ఏ మ్యాన్ వాకింగ్ ఎట్ ద రేట్ ఆఫ్ 5 km/h క్రాసెస్ ఏ బ్రిడ్జ్ ఇన్ 15 minutes. ద లెంత్ ఆఫ్ ద బ్రిడ్జ్ ఇన్ మీటర్స్ అన్నాడు. ఓకే, లెంత్ ఆఫ్ ద బ్రిడ్జ్ ఈక్వల్స్ టు వాట్ ఈస్ ద స్పీడ్? 5. దీన్ని మీటర్/సెకండ్లో కన్వర్ట్ చేస్తే 5/18 ఇంటూ 15 minutes. దీన్ని సెకండ్స్లో కన్వర్ట్ చేయండి, 60 వస్తుంది. ఓకే, సో 6 10s 6 3s 3 5s ఎంత వస్తుంది? 1250 meters. What is the distance? 1250. Okay, next one. A man travelled a certain distance by train at the rate of 25 km/h and walked back to the rate of 4 km/h. If the whole journey takes 5 hours 48 minutes, then the distance was అన్నాడు. ఇక్కడ ఏం లేమ్మా, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇతను కొంత దూరం డిస్టెన్స్ ట్రావెల్ చేశాడంట. ఎంత? కొంత దూరం డిస్టెన్స్ ట్రావెల్ చేశాడు. ఎంత స్పీడ్తోని? 25 km/hతో ట్రావెల్ చేశాడు. మళ్ళీ రివర్సు 4 km/hతో వచ్చాడు. అయితే ఈ హోల్ జర్నీ అంటే ఇటు వెళ్ళడానికి ఇటు రావడానికి మొత్తం ఎంత పట్టిందట అంటే 5 hours 48 minutes పట్టిందంట. 5 hours 48 minutes. ఇక్కడ ఏమడుగుతున్నాడు వాడు మనని? ద డిస్టెన్స్ ట్రావెల్డ్ అంటున్నాడు. సో దీనికి ఒక షార్ట్ కట్ చెప్తా చూడండి. షార్ట్ కట్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. డిస్టెన్స్ ఈక్వల్స్ టు S1 ఇంటూ S2 బై S1 ప్లస్ S2. సరే, ఇక్కడ ప్లస్ ఎందుకు తీసుకున్నామంటే మనకు రిలేటివ్ స్పీడ్ ఉంటుంది. రిలేటివ్ స్పీడ్ అనే ఒక కాన్సెప్ట్లో, మనకు సేమ్ డైరెక్షన్లో వెళ్ళినట్టయితే ప్లస్ వస్తుంది, సేమ్ డైరెక్షన్లో వెళ్ళినట్టయితే మైనస్ వస్తుంది. సో ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళినట్టయితే ప్లస్ వస్తుంది. ఇవి ఇటు వచ్చాడు కాబట్టి ఆపోజిట్ డైరెక్షన్స్ అవుతాయి. సో ఇంటూ టైం. వాట్ ఈస్ ద స్పీడ్?
25 ఇంటూ 4/29 ఇంటూ ఈ 5 hours 48ని మనం ఏం రాయొచ్చు 5 4/5 అంటే దీన్ని ఏం రాయొచ్చు 29/5 అని రాయొచ్చు. దిస్ వన్ క్యాన్సల్ 5 క్యాన్సల్ విల్ గెట్ 20 kilometers. వాట్ ఈస్ ద డిస్టెన్స్ 20 kilometers. దిస్ ఫార్ములా ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దీన్ని గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. ఓకే, క్యాలిక్యులేషన్కి పనికి వస్తుంది. నెక్స్ట్ వన్, ఏ అండ్ బి ట్రావెల్ ద సేమ్ డిస్టెన్స్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 9 km/h and 10 km/h respectively. If A takes 36 minutes more than B, then the distance travelled by each అన్నాడు. When there is a comparison of the speeds on time, ఓకేనా, మనకు స్పీడ్నైనా టైంనైనా కంపారిజన్ చేసినప్పుడు ఒకటి లెస్ ఒకటి మోర్ అన్నప్పుడు ద ఫార్ములా షుడ్ బి డిస్టెన్స్ ఈక్వల్స్ టు S1 ఇంటూ S2 బై S1 మైనస్ S2 ఇంటూ టైం. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది యూనివర్సల్ ఫార్ములా వెన్ దెర్ ఈజ్ ఎ కంపారిజన్ ఆఫ్ ద స్పీడ్ అండ్ టైం. ఓకే రైట్. సో అప్పుడు ఏమొస్తుంది 9 ఇంటూ 10/10 - 1 అంటే 9, ఇక్కడ 1 వస్తుంది. 36 కదా, 36 అంటే 36/60 హవర్స్ కదా, టైమ్ ఇన్ హవర్స్. సో దాన్ని మనము హవర్స్లో కన్వర్ట్ చేసాము. అంటే చూడండి దిస్ వన్ క్యాన్సల్. ఓకే 36 అంతేనా, 36 9s 9 ఇంటూ 10/36 6 ఇక్కడ 6 వస్తుంది. ఎంత వస్తుంది 54 kilometers. ఓకే 54 kilometers. రైట్. నెక్స్ట్ వన్, ఏ పర్సన్ స్టార్టెడ్ హిస్ జర్నీ ఇన్ ద మార్నింగ్. రైట్. ఎట్ 11 AM he covered 3/8 of this journey. On the same day at 4:30 PM he covered 5/6 of the journey. He started his journey at అన్నాడు. రైట్. ఇక జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, చేద్దాము. ఓకే, దీన్ని అందరూ కన్ఫ్యూజ్ అవుతారు. కన్ఫ్యూజ్ కాని అవసరం లేదు, సింపుల్గా చెప్తా చూడండి. ఇప్పుడు ఒక పర్సన్ ఒక జర్నీ స్టార్ట్ చేశాడమ్మా. రైట్. సో ఇక్కడ వరకు అంటే అప్ టు 11 AM హీ కవర్డ్ 3/8 ఆఫ్ ద డిస్టెన్స్. ఇక్కడ వరకు 3/8 ఆఫ్ ద డిస్టెన్స్ చేశాడు. ఇక్కడ నుండి ఇక్కడ ఏ టైం స్టార్ట్ అవ్వడం మనకు తెలియదు, బట్ ఇక్కడ నుండి 11 AMకి 3/8 ఆఫ్ ద డిస్టెన్స్ కవర్ చేశాడు. నెక్స్ట్ ఏమైంది, ఆన్ ద సేమ్ డే, ఆ సేమ్ డేనంట వాడు 4:30 PMకి ఎంత కవర్ చేశాడు 5/6 ఆఫ్ ద జర్నీ కవర్ చేశాడు. అప్పుడు ఏమడుతున్నాడు, హీ స్టార్టెడ్ హీస్ జర్నీ ఎట్ అంటున్నాడు. అంటే వాడి జర్నీని ఏ టైంకి స్టార్ట్ చేశాడని కనుక్కోమంటున్నాడు. రైట్. అంటే ఇక్కడ ఏ టైంకి స్టార్ట్ అయ్యాడో కనుక్కోమంటున్నాడు. ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేయండి అమ్మా. ఫస్ట్ ఇక్కడ డిస్టెన్స్ కనుక్కుందాము. ఇది 3/8 ఉంది, 5/6 ఉంది కదా. 8,6 LCM ఎంత, 8,6 LCM ఎంత 24 కదా, 24. అంటే చూడండి ఇది ఎంత వస్తుంది ఇక్కడ 24 అంటే వాడు ఎంత కవర్ చేశాడు ఇక్కడ 9 kilometers కవర్ చేశాడు. ఇక్కడ నుండి ఇక్కడికి 9 kilometers కవర్ చేశాడు. బట్ ఇక్కడ స్టార్టింగ్ కనుక్కోవాలి మనం. 11 AM వరకు 9 kilometers కవర్ చేశాడు. అదే సేమ్ ఇక్కడ ఎంత కవర్ చేశాడు 20 kilometers కవర్ చేశాడు. ఎంత ఇది ఎంతమ్మా 5.5 అంతే కదా. 5.5 అవర్స్లో వాడు ఎంత కవర్ చేశాడమ్మా టోటల్ చూడండి. ఇక్కడేమో 9 km కవర్ చేశాడు, ఇక్కడ ఎంత 20 kilometers కవర్ చేశాడు. ఇప్పుడు దీని డిఫరెన్స్ ఎంత ఉంది ఇక్కడ చూడండి, టైం డిఫరెన్స్ ఎంత 5.5 అవర్స్లో వాడు ఎంత కవర్ చేశాడు 11 kilometers కవర్ చేశాడు. అర్థమైందమ్మా, 11 kilometers కవర్ చేశాడు. కానీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత కవర్ చేశాడు 9 kilometers కవర్ చేశాడు. అంటే మనకు వానికి 9 kilometers కవర్ చేయడానికి ఎంత టైం పడుతుంది చెప్పండి. 9 kilometers కవర్ చేయడానికి అంటే ఇది 5.5 ఇంటూ 2 ఈజ్ 11 kilometers. అలాగే 4.5 అంటే 4.5 అవర్స్కి 9 kilometers కవర్ చేస్తాడు. అంటే ఇప్పుడు ఈ 11 AM నుండి మనం ఎంత తీసేయాలి 4.5 అవర్ని తీసేయాలి. 4.5 అవర్ని తీసేయాలంటే ఎంత వస్తుంది మనకు 6:30 AM.
హీ కవర్డ్ ద డిస్టెన్స్ ఇన్ 6:30 AM. వి యూజ్ దిస్ కాన్సెప్ట్. ఇక్కడ ఏ కాన్సెప్ట్ వాడతామంటే సింపుల్ ఇంట్రెస్ట్ కాన్సెప్ట్ వాడతాం. ఏ కాన్సెప్ట్ వాడతాము? సింపుల్ ఇంట్రెస్ట్ కాన్సెప్ట్. ఏంటి సార్ అంటే ఏ సమ్ ఆఫ్ మనీ అమౌంట్స్ టు సంథింగ్ అండ్ అమౌంట్స్ టు సంథింగ్ ఇన్ సమ్ ఇయర్స్. ఈ డిఫరెన్స్ తీసుకుంటాము, ఈ డిఫరెన్స్ తీసుకుంటాము. ఇది ఎక్కడ వాడతాము? టైమ్ అండ్ డిస్టెన్స్లో వాడాము ఇది. ఓకే, నెక్స్ట్. ఏ ట్రైన్ స్టార్ట్స్ ఫ్రమ్ ఏ ప్లేస్ 6 AM, అరైవ్స్ అనదర్ ప్లేస్ ఎట్ 4:30 PM. రైట్. సో ఆన్ ద సేమ్ డే if the speed of the train is 40 km/h, the distance traveled by the train అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు? ఒక ట్రైన్ 6కు స్టార్ట్ అయ్యి ఇక్కడ 6 AM స్టార్ట్ అయ్యి ఏ టైంకి రీచ్ అయింది? 4:30 PMకి రీచ్ అయింది. అంటే వాట్ ఈస్ ద డిస్టెన్స్ ఆఫ్ టైం ట్రావెల్డ్ ఎంత అమ్మా? ఇది ఎన్ని అవర్స్ ట్రావెల్ చేసింది? 16.5 అంతేనా? సారీ, 10.5 hours ట్రావెల్ చేసింది. 10.5 hours ట్రావెల్ చేసింది. ఈ 10.5 hours ఆ స్పీడ్ ఎంత ఉందట అంటే 40 km/h ఉందట. అప్పుడు ఏమంటున్నాడు? డిస్టెన్స్ ఎంత ట్రావెల్ చేసింది కనుక్కోమంటున్నాడు. రైట్. సో చూడండి, 10/1/2 కెన్ బి రిటన్ యాజ్ 11/2 ఇంటూ 40. సో ఎంత వస్తుంది? 220 kilometers. వాట్ ఈస్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్? ఎంతమ్మా? 220 కదా. ఇక్కడ ఏంది? 4:30 అంటే 6 + 4.5 hours అంటే ఎంత? సారీ, 21 కదా. 21 ఇది. ఇది ఎంత? 440. 420 kilometers. What is answer? 420. Next one. Walking at the rate of 4 km/h, a man covers a certain distance in 3 hours 45 minutes. If he covers the same distance on cycling at the rate of 16.5 kilometers, the time taken by him అన్నాడు. సింపుల్ ఏం లే అమ్మా, చూడండి 4 hours వాడు ఎంత ఒక డిస్టెన్స్ ఎంత కవర్ చేశాడంట? 3/4 టైంలో కవర్ చేశాడు. అదే సేమ్ డిస్టెన్స్ వాడు ఏం చేశాడంటే ఎంత స్పీడు? 16.5 పోతే ఎంత కవర్ చేస్తాడని అడుగుతున్నాడు, సింపుల్గా చెప్పాలంటే. ఓకేనా? రైట్. ఎంత టైం కవర్ చేస్తున్నాడో చూద్దాం. చూడండి, ఈ 16.5 కెన్ బి రిటన్ యాజ్ 16/1/2. అంతేనా? 16/1/2. దిస్ కెన్ బి రిటన్ యాజ్ దీన్ని ఎలా రాస్తాం మనము? 33/2. దీన్ని ఏం రాయొచ్చు మనము సింపుల్గా? 15/4. అంటే చూడండి, 15/4 ఇంటూ 33/2/4 కదా. సాల్వ్ చేస్తే అప్పుడు ఎంత వస్తుంది చెప్పండి? మనకి 15/2. లేకపోతే ఒక పని చేద్దాం, ది డిస్టెన్స్ కనుక్కుందాం. చూడండి, వాట్ ఈస్ ద డిస్టెన్స్ హియర్? డిస్టెన్స్ ఈక్వల్స్ టు 4 × 15/4 కదా. డిస్టెన్స్ ఎంత? 15 kilometers కదా. ఈ 15 kilometersని 16.5తో కవర్ చేయాలంటే టైం కదా, అంటే 15/16.5. దిస్ కెన్ బి రిటన్ యాజ్ 150/165. దీన్ని ఎలా రాయొచ్చు మనము? 10/11. రైట్. సో 10/11 అంటే అబ్జర్వ్ చేయండి, ఇక్కడ 10/11 అంటే ఎంత వస్తుంది? టైం 10/11. సో 10/11 అంటే ఇక్కడ 60 రావాలి కదా. ఇక్కడ ఇంటూ 60 రావాలంటే మనం ఎంతతో మల్టిప్లై చేయాలి? 55తో మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది? 5, 10, 1, 6 అంటే 54తో మల్టిప్లై చేయండి. 54.55 సంథింగ్ వస్తుంది. ఓకే, 54.55. నెక్స్ట్, a motorcyclist P started his journey at a speed of 30 km/h. After 30 minutes, motorcyclist Q started from the same place but with the speed of 40 km/h. How much time will Q take to overtake అన్నాడు. సింపుల్గా చెప్పండి, ఇది ఏంటంటే రిలేటివ్ స్పీడ్ కాన్సెప్ట్. ఏంటి సార్ ఇది? రిలేటివ్ స్పీడ్ కాన్సెప్ట్. ఈ రిలేటివ్ స్పీడ్ కాన్సెప్ట్ని ఫస్ట్ చూడండి,
పి మోటార్ సైకిల్ పి స్టార్ట్ చేశాడు ఎంత 30 km/h 30 km/h స్పీడ్తోని. అలాగే నెక్స్ట్ క్యూ కూడా స్టార్ట్ చేశాడు. క్యూ ఎంతకు స్టార్ట్ చేశాడు సేమ్ 40 km/h. బట్ ద టైం డిఫరెన్స్ ఎంత ఉంది 30 minutes ఉంది కదా. ఇక్కడ ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేశారు, హూ స్టార్టెడ్ ద ఫస్ట్, పి స్టార్ట్ చేశాడు. పి డిస్టెన్స్ 30 km/h తోని 30 minutesలో ఎంత డిస్టెన్స్ పోతాడు వాడు 15 kilometers పోతాడు అంతే కదా, 15 kilometers పోతాడు. అని ఏమంటున్నాడు వాడు, హౌ మచ్ టైం విల్ క్యూ టేక్స్ టు ఓవర్టేక్ అన్నాడు. క్యూ టేక్స్ టు ఓవర్టేక్. ఇప్పుడు చూడండి క్యూ స్పీడ్ ఎక్కువ ఉంది ఎవరికంటే పీ కంటే, అప్పుడు క్యూ ఓవర్టేక్స్ చేయాలా లేడా, చేస్తాడు. ఓకే రైట్ చేస్తాడు. అంటే చూడండి డిస్టెన్స్ ఎంత ఉంది 15 ఉంది, ఈక్వల్స్ టు వాట్ ఈస్ ద స్పీడ్ డిఫరెన్స్, రిలేటివ్ స్పీడ్ కదా, స్పీడ్ డిఫరెన్స్ ఎంత 10 ఇంటూ టైం అంటే 3 5s 5 2s. సో టైం ఎంత 3/2 hours. 3/2 hours. A distance between two places R and S is 42 km. Anita starts from R with a uniform speed 4 km/h towards S, and at the same time Romita starts from S towards R also with the uniform speed. They meet each other after 6 hours. Right, the speed of the Romita is, ఇక్కడ చూడండి జాగ్రత్తగా, the distance between two places R and S is 42 kilometers. ఓకే రైట్. సో డిస్టెన్స్ ఎంతనట ఆర్ అండ్ ఎస్ మధ్యలో 42 kilometers అంట. అయితే అనిత స్టార్ట్స్ ఫ్రమ్ ఆర్ విత్ ఏ యూనిఫామ్ స్పీడ్ ఆఫ్ 42 km. అనిత ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎంత స్పీడు 4 km/h తో స్టార్ట్ అయింది టువర్డ్స్ ఎస్. అలాగే రోమితా స్టార్ట్స్ ఫ్రమ్ ఎస్ టువర్డ్స్ ఆర్ ఎట్ ద స్పీడ్ ఆఫ్ విత్ ఏ సమ్ యూనిఫామ్ స్పీడ్. ఈ స్పీడ్ ఇవ్వలేదు. దే మీట్ ఎట్ 6 hours, ఆఫ్టర్ 6 hours అన్నాడు. ద స్పీడ్ ఆఫ్ ద రోమితా అన్నాడు. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ యూనిఫామ్, రైట్. దిస్ ఈజ్ రిలేటివ్ స్పీడ్ కాన్సెప్ట్. సో డిస్టెన్స్ ఈక్వల్స్ టు దే ఆర్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి S1 + S2 ఇంటూ టైం. వాట్ ఈస్ ద డిస్టెన్స్ 42, 4 + x ఇంటూ వాట్ ఈస్ ద టైం 6 hours. 6 7s are, సో x ఈక్వల్స్ టు 7 - 4 అంటే ఎంత 3 km/h అంతే అమ్మా. నెక్స్ట్ ఆప్షన్ చేంజ్ అయినట్టుంది. నెక్స్ట్ ద లెంత్ ఆఫ్ ద ట్రైన్ అండ్ దట్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ ఆర్ ఈక్వల్. ద లెంత్ ఆఫ్ ద ట్రైన్ అండ్ దట్ ద ప్లాట్ఫామ్ ఆర్ ఈక్వల్. if the speed is 90 km/h, the train crosses the platform in 1 minute, then the length of the train is అన్నాడు. రైట్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి మా. వాడు ఏమన్నాడంటే 2 ప్లాట్ఫామ్స్ ఇచ్చాడు. ఓకే, ఒక ప్లాట్ఫామ్ ఇచ్చాడు, సారీ 1 ట్రైన్ ఇచ్చాడు. ఇక్కడ ఏమైందంటే ఒక ప్లాట్ఫాము అండ్ ఒక ట్రైన్, ఒక ప్లాట్ఫాము ట్రైన్ లెన్స్ ఎలా ఉన్నాయంటే ఈక్వల్గా ఉన్నాయి. అంటే ఇప్పుడు చూడండి లెంత్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ ప్లస్ లెంత్ ఆఫ్ ద ట్రైన్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం కదా, రైట్. సో వీటి లెన్స్ ఉన్నాయి, ఒక దాని లెంత్ ఎక్స్ ఉంది, ఇంకో దాని లెంత్ ఎక్స్ ఉంది. స్పీడ్ ఎంత 90 km/h. దెన్ ద ట్రైన్ క్రాసెస్ ద ప్లాట్ఫామ్ ఇన్ 1 minute అన్నాడు. సో దీని డిస్టెన్స్లో కవర్ చేస్తే 5/18, 1 minute అంటే 60 seconds. ద లెంత్ ఆఫ్ ద ట్రైన్ అన్నాడు కాబట్టి 2 లెన్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి 2x. ఇది ఎంత అవుతుంది, సో 25 ఇంటూ 60 కదా, ఇది 30 అవుతుంది. అంతేంట 750 meters. వాట్ ఈస్ ద లెంత్ 750 meters. నెక్స్ట్ వన్, ఏ ట్రైన్ 300 meters long is running at a speed of 25 meters/second. It will cross a bridge of the length 200 meters అన్నాడు. అంటే లెంత్ ఆఫ్ ద ట్రైన్ ప్లస్ లెంత్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ ఆర్ బ్రిడ్జ్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం. సో ఈ రెండు ఎంత 500 కదా, 500 ఈక్వల్స్ టు 25 ఇంటూ టైం. సో ఎంత వస్తుంది టైం 20 seconds. సింపుల్. ఓకే, నెక్స్ట్ వన్, ఏ ట్రైన్ టేక్స్ 18 seconds to passes through a platform in 162 meters long.
18 సెకండ్స్లో ఎంత 162 మీటర్స్ని పాస్ అవుతుందట. అదే 15 సెకండ్స్లో ఎంత ప్లాట్ అవుతుంది 120 మీటర్స్ ప్లాట్ఫామ్ని పాస్ అవుతుందట. అదే లెంత్ ఆఫ్ ద ట్రైన్ అన్నాడు ఇక్కడ. రైట్, ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ద డిస్టెన్స్ ఎంత ఇక్కడ 3, ఇది ఎంత 42. సో స్పీడ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం కదా. డిస్టెన్స్ 42/3 అంటే ఎంత 14 మీటర్ పర్ సెకండ్. ఇప్పుడు స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ వచ్చింది. నెక్స్ట్ ఏం కనుక్కోవాలి మనము లెంత్ ఆఫ్ ద ట్రైన్ కనుక్కోవాలి. ఏ ట్రైన్ టేక్స్ 18 సెకండ్స్ టు పాస్ ఏ 162 మీటర్స్ లెంత్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ అన్నాడు. లెంత్ ఆఫ్ ద ట్రైన్ ప్లస్ లెంత్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం. లెంత్ ఆఫ్ ద ట్రైన్ ఎంత కనుక్కోవాలి. లెంత్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ 162, స్పీడ్ ఎంత 18 ఇంటూ 14. ఇది ఎంత వస్తుంది లెంత్ ఆఫ్ ద ట్రైన్ 162, ఇదెంత 212 అంతేనా. 18 14 72, 18 252. సో లెంత్ ఆఫ్ ద ట్రైన్ ఎంత వస్తుంది అంటే 90 వస్తుంది, అంతే కదా. ఇది ఇటు వస్తే 90 వచ్చేస్తుంది. నెక్స్ట్ వన్, ఏ ట్రైన్ 180 మీటర్స్ లాంగ్ మూవింగ్ ఎట్ ద స్పీడ్ ఆఫ్ 20 మీటర్ పర్ సెకండ్ ఓవర్టేక్స్ ఏ మ్యాన్ మూవింగ్ ఇన్ ద స్పీడ్ ఆఫ్ 10 మీటర్ పర్ సెకండ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ అన్నాడు. సేమ్ డైరెక్షన్ అంటే మనకు చూడండి, సో డిస్టెన్స్ ఈక్వల్స్ టు S1 మైనస్ S2 ఇంటూ టైం కదా. సేమ్ రిలేటివ్ స్పీడ్ కదా, ఒకటే డైరెక్షన్ అయితే మనం మైనస్ తీసుకోవాలి. సో డిస్టెన్స్ ఎంత 180 ఈక్వల్స్ టు, సో స్పీడ్ డిఫరెన్స్ ఎంత 10 ఇంటూ T. సో T ఈక్వల్స్ టు 18 seconds. నెక్స్ట్, ఇన్ వాట్ టైమ్ విల్ ట్రైన్ 100 meters long crosses the an electric pole if its speed is 144 km/h. సో డిస్టెన్స్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైము. డిస్టెన్స్ ఎంత 100, స్పీడ్ ఎంత 144. ఇది km/h ఉంది కాబట్టి దీన్ని మనము మీటర్ పర్ సెకండ్ కన్వర్ట్ చేద్దాం. సో 18 8s, సో 5 20s, సో ఇది 2s, ఇది 5s. సో T ఈక్వల్స్ టు 2.5 seconds. T equals to 2.5 seconds.